నమస్తే. జూపిటర్ గురు భగవానుడు రోహిణి నక్షత్రం నుండి ఆయన మృగశిర నక్షత్రానికి ట్రాన్సిట్ అయ్యి ముందుకొచ్చేశారు. అయితే మృగశిర నక్షత్రంలో మొదటి పాదంలో గురు భగవానుడు ఆయన యొక్క గోచారాన్ని, ట్రాన్సిట్ అంటాము, గోచారాన్ని ఆయన మొదలుపెట్టారు. ఇక్కడ జూన్ వరకు ఉంటారు, జూన్ మధ్య వరకు కూడా. అయితే ఈ మృగశిర నక్షత్రం యొక్క మొదటి పాదంలో ఆయన రేపు మే 15వ తారీఖు వరకు ఉంటారు. మే 15 నుంచి ఆయన మిథున రాశిలో మృగశిర నక్షత్రం యొక్క 2, 3, 4 చరణాల్లో ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతుంది. గురు భగవానుడు రోహిణి నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ రిజల్ట్స్ ఏ రకంగా ఉన్నాయి అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. అంటే చాలామంది ఏ రాశి వాళ్ళైనా సరే, ఇతరోత్తర మేషరాశి వాళ్ళు కానివ్వండి, వృషభం కానీ, మిథునం కానివ్వండి, మీన రాశి వరకు అందరూ కూడా ఇమోషనల్ స్ట్రెస్సెస్కి గురవడం కానివ్వండి, లేకపోతే తల్లికి సంబంధించిన శారీరక పీడ కానివ్వండి, మానసిక పీడ కానివ్వండి చూడడం కానివ్వండి, లేదా తల్లికి సంబంధించిన హెల్త్ రీత్యా, రాశి రీత్యా, అంటే అందరికీ ఇలాగే జరగదండి. కొన్ని రాశుల వారికి మాత్రం ఇలా జరుగుంటుంది. ముఖ్యంగా చెప్పాలి అని అంటే ధనురాశి వాళ్ళకి కానివ్వండి, ధనురాశి వాళ్ళ మదర్స్ కానివ్వండి, మదర్ రిలేషన్ ఫిగర్స్ కానివ్వండి, అంటే అమ్మమ్మ, నాయనమ్మ, పెద్దమ్మ, అమ్మ, అత్తగారు, వీళ్ళందరూ కూడా తల్లితోనే కదా సమానం. సో ఈ తల్లికి సంబంధించిన ఈ పర్సనాలిటీస్ అన్నీ కూడా మన లైఫ్లో వీళ్ళకి ఏదైనా ఒక చిన్న ట్రీట్మెంట్ కానివ్వండి, ఏదైనా టెస్టులకి గురవడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి టెస్టులు గురై అమ్మయ్య వీళ్ళకి ఇంకా ఏం లేదు అనే ఆ అంశం బయటపడడం కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా మీకు జరుగుంటాయి. లేదా వాళ్ళకి ఏదన్నా దీర్ఘకాలిక వ్యాధుల నుండి వాళ్ళు బయటపడడానికి కూడా ఆస్కారం చూసుండొచ్చు. మేషరాశి వాళ్ళైనా సరే, ధనురాశి వాళ్ళైనా సరే, ఈ ఇద్దరు రాశుల వారికి ఇలా జరుగుండొచ్చు. అయితే మిగతా రాశుల వారందరికీ కూడా ఎంత గురు భగవానుడు చంద్ర నక్షత్రం మీద ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్గా అది చాలా చక్కటి యోగాన్ని ఇవ్వడంతో పాటుగా మానసిక ఇబ్బంది కానివ్వండి, ఇమోషనల్ స్ట్రెస్కి కానీ మిగతా రాశుల వాళ్ళందరినీ కూడా గురి చేయడానికి అవకాశం పూర్తిగా ఏర్పడిందని నేను భావిస్తున్నాను. అయితే ఇప్పుడు గురు భగవానుడి యొక్క మృగశిర నక్షత్రం యొక్క ట్రాన్సిట్ ఏదైతే ఉంటుందో, ఆ గోచారం ఏదైతే ఉంటుందో, ఇది ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం. గురు భగవానుడు మృగశిర నక్షత్రంలో ప్రయాణిస్తున్నారు అంటే అసలు మృగశిర అంటే ఏంటి? మృగం యొక్క శిర. ఏ మృగం యొక్క శిర? జింక, లేడి యొక్క తల ఆకారంలో, అంటే మొహం యొక్క ఆకారం, కొమ్ములతో పాటు అదే రకంగా ఈ నక్షత్రం కూడా మనకి ఆస్ట్రోనామికలీ స్కైలో కూడా మనకి అది ఒక లేడి తలకాయలాగే కనపడుతుంది. లేడికి ఉండే ఆ కొమ్ములు ఏవైతే ఉంటాయో వాటి యొక్క యూజ్ ఏంటంటే చుట్టూతో ఉన్న సౌండ్స్ని కానివ్వండి, చుట్టూతో ఉన్న ఎటువంటి అలజడిని కానివ్వండి, అంటే చాలా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే తను గుర్తుపడుతుంది. అలర్ట్నెస్ అనేది లేడీకి, జింకకి, లేకపోతే ఆ క్లాన్లో ఉన్న ఆ పర్టిక్యులర్ బ్రీడ్కి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఏదన్నా ఒక అలజడి అయినప్పుడు అడవిలో కూడా ఆ సౌండ్కి వెంటనే అవి ఎగిరి చాలా పెద్ద డిస్టెన్స్కి కూడా ఎగురుతూ ఉంటాయి. మీరు చాలా అంటే వైల్డ్ లైఫ్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్ చూసే ఎవరైనా ఉంటే మీరు కనుక టైగర్స్ కానీ, చీతాలు కానీ లేడీల్ని తరిమేటప్పుడు, చేస్ చేసేటప్పుడు ఈ పర్టిక్యులర్ రేస్లో మీరు లేడీ ఎగరడం అనేది చూస్తారు. దట్ హ్యాపెన్స్ బికాజ్ ఆఫ్ ఆ పర్టిక్యులర్ ఆ కొమ్ముల యొక్క ఆ బయలాజికల్ సిండ్రోమ్ వలన అవి అవుతూ ఉంటాయి అన్నమాట. సో అదే రకంగా మృగశిర నక్షత్రం ఎవరెవరికైతే ఉందో, మృగశిర కానివ్వండి, ఇతరోత్తర కుజ నక్షత్రాలు, ముఖ్యంగా మృగశిర, వీళ్ళకి అలర్ట్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది, యాక్షన్ తీసుకునే తత్వం ఎక్కువ ఉంటుంది, ఛాలెంజెస్ నుంచి బయటపడాలనే తత్వం ఎక్కువ ఉంటుంది, స్పీడ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళ పర్సనాలిటీస్లో. అదే స్పీడ్ని గురు భగవానుడు ఈ నక్షత్రంలో ప్రయాణిస్తూ మనందరికీ ఇస్తారు. ఓకే, ఇంపెండింగ్ టాస్క్ అన్నీ కూడా, ఏదైనా టాస్క్ పెండింగ్ అయిపోయాయి, ఆ టాస్క్కి మనం ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి, ఏదైనా చాలా జిడ్డులాగా ఒక పరిస్థితి మన లైఫ్లో ఏర్పడింది కానీ ఆ పరిస్థితి నుంచి మనం ముందుకు బయటికి వెళ్ళలేకపోతున్నాము అనుకున్నప్పుడు ఇక్కడ మీకు ఇంకా స్పీడ్గా యాక్షన్ తీసుకోవడం కానివ్వండి, లేదా చాలా ఫాస్ట్గా మనం ఒక వ్యక్తికి మనం ఒక ఏదైనా ఒక యాక్షన్ కానివ్వండి, ఒక టాస్క్ కానీ సంపూర్ణంగా మనం వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు కానివ్వండి, లేదా మనం ఏదైనా ఇంపెండింగ్ టాస్క్ ఇన్ బిజినెస్, పర్సనల్ లైఫ్లో కానివ్వండి, అటువంటి వాటిల్లో మనం ఏదైనా ఒక చర్య తీసుకోవాలి, ఇంకా దీనిలో మనం ముందుకు వెళ్ళిపోవాలి ఇంకా అనుకున్నప్పుడు కానీ ఈ టైంలో మీరు చక్కగా ముందుకు వెళ్ళచ్చు. ఇది ఏంటా ఇంత స్పీడ్గా అయిపోతుంది, ఏదైనా తప్పుటడుగులు వేస్తామా అనుకోవడానికి ఏమీ లేదండి. చక్కగా మీరు యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఒకటి,
మీకు మీ జన్మ జాతకాల్లో కుజ భగవానుడు ఎక్కడున్నారు, మీ జన్మ జాతకంలో మీ లగ్నరీత్యా గురు భగవానుడు ఇప్పుడు ఎక్కడ ప్రయాణిస్తున్నారు అనేది కూడా మీరు చూసుకోవాలి. ఎక్కడ కూడా ఆయన షష్ఠ అష్టమాల్లో లేకుండా లేదా వ్యయస్థానాల్లో లేకుండా ఉంటే సరిపోతుంది. అక్కడ వ్యయస్థానాల్లో ఉంటూ కనుక మీరు తొందరపాటు నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే ఆ పర్టికులర్ డెసిషన్స్ వ్యర్థం అయిపోతాయని అర్థం. సో ఆ రకంగా మీ జన్మ జాతకాన్ని చూపించుకుని అప్పుడు మీరు గురు భగవానుడి యొక్క ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ని మీరు ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చు అనేది మీరు తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్ మీద మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ లక్.